అలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి సమాజంలో ఎలా బ్రతకగలను అని ఆలోచన చేస్తుంది ఆ విధవరాలు. అందుకని తీర్మానం చేసుకుంది, ఇన్ని రోజులు తినేది అయిపోయి ఇంకొన్నదేంటి కొంచెం. ఆ కొంచెం దగ్గర మీరు ఆలోచన చేయండి. ఆ గడిచిన దినముల్లో ఆమె ఇంకెంత శ్రద్ధగా వారు తినింటారు. ఒక పూట తిన్నారా, 2 పూటలు తిన్నారా, 3 పూటలు తిన్నారా, కడుపు నిండా తిన్నారా, కడుపు సగానికి తిన్నారా, కడుపు కాలని తిన్నారా, లేకపోతే వాసన చూసారా, వాళ్ళ బ్రతుకేదో ఒకసారి ఆలోచన చేయండి. తినడానికి తిండి లేకుండా ఇబ్బందులు పడుతూ ఎన్ని సమస్యలతో సతమతమవుతున్న వారి జీవితంలో దేవుడు తన దాసుడిని పంపడానికి సిద్ధముగా ఉన్నాడు. 12వ వచనంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఏమని వ్రాయబడి ఉందంటే, తొట్టెలో పట్టిన పిండియు గుండెలో కొంచెం నూనె మాత్రమే ఉన్నది. పట్టెడు అంటే ఎంతండి? నాకు తెలిసి 4 ఏళ్ళు ఉంటాయి కదా, అంత వస్తుంది పట్టెడు అంటే. ఈ ఇంత పిండిలో అయ్యే రొట్టె కనీసం పిల్లోడు కడపనట్టు సార్. అక్కడ ఇంకొకటి ఏమని రాయబడి ఉంది, గుడ్డిలో కొంచెము నూనె, దానికి సరిపోయే కొంచెము నూనె, ఇంకా అంతకు మించి లేదు అక్కడ. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ కుటుంబంలో, నీ జీవితంలో కొంచెం నూనె పట్టడం పిండే కలిగినటువంటి జీవితాలను మార్చిన దేవుడు కొదువ ఉన్న వాటిని కూడా మార్చగలడు అని నువ్వు నమ్మినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఆశలు లేని తన జీవితంలో రెండో పాయింట్ ఏంటంటే, ఆహారము పొందుకున్న విధవరాలు. చూద్దాం ఆ మాటలు కూడా. ఏంటంటే, ఆహారము పొందుకున్నటువంటి విధవరాలు. ఆమె ఆహారాన్ని పొందుకుంది. ఎందుకంటే విధవరాలు తన పరిస్థితి తనకు బాగా అర్థమైపోయింది. ఏమి ఉన్న పిండి తినేసి అప్పం చేసుకుని తిని, ఈ భూమి మీద వర్షం లేదు, పంటలు లేవు, పని ఇచ్చేవాడు లేరు, ఎక్కడికైనా వెళ్తే పట్టించుకునే నాదుడు లేడు, ఏమీ లేదు. కాబట్టి ఉన్నటువంటి పిండి తిని మేము చచ్చిపోవాలనేటువంటి ఆమె జీవితంలో అసలు ఇంకా తినేస్తే అయిపోయే పిండి, వాడేస్తే అయిపోయే నూనె. ఈ జీవితంలో ఆమె ఏంటంట, ఆహారం పొందుకున్న విధవరాలు. 11వ వచనం చదువుకుందామా? ఇట్లా ఏమని, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్టు చేయము. గుడ్డేమన్నా లేకపోతే ఏమన్నా కడు గుడ్డా విధవరాలకి ఏమన్నా? ఆమె క్లారిటీకి ఏం కనపడతా ఉంది? ఒక అప్పము చేయగలిగిన పిండి, ఒక అప్పానికి కావలసిన నూనె. ఏలియా గారు ఏం చెప్తున్నారు? అమ్మా, ఫస్ట్ నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. ఏం చెయ్యి? ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్. ఏలియా గారు చెప్పినట్టేమో విధవరాలు చేసింది, అలాగే సుందరరాజు గారు చెప్పినట్టు, పాస్టర్ గారు చెప్పినట్టు సంఘం ఎంతవరకు చేస్తా ఉంది? ఎందుకు ఆశీర్వాదము దీవెనలు కోల్పోతూ ఉన్నాం అంటే, పెడచొవున పెట్టగలిగిన స్థితికి దిగజారిపోయినందుకే ఆల్మోస్ట్ రావాల్సిన ప్రతి ఫలములన్నీ కోల్పోతున్నారు. ఈరోజు ఈ విధవరాలైన స్త్రీని చూసి కొన్ని విషయాలు కాదు, అన్ని విషయాలు నేర్చుకోవాలి. ఈమె ఒక రోల్ మోడల్ గా ఉంది ఇక్కడ. ఏంటి? దైవ సేవకుని మాటను తూచా తప్పకుండా అడవిలో అక్కడి నుండి వచ్చినది మొదలుకొని మాట్లాడుతూ తన జీవితంలో మేలు చేయడానికి ఒక సేవకుని ఎన్నుకొని దేవుడు ఆమె దగ్గరికి పంపాడు. క్లారిటీగా రాయబడింది 11వ వచనంలో. ఏమని? భయపడవద్దు. ఈ మాట చూడండి, భయపడవద్దు. అక్కడ చెప్పింది ఏలియా కాదు. ఎవరండి? చెప్పాలి, ఎవరు? గట్టిగా. ఎందుకంటే ఆమె భయపడుతుంది కనుక భయపడవద్దు అని చెప్తున్నాడు. ఆకలి ఏమనికి కదా అన్నం కావాల్సింది, కడుపు నిండి నూనె తీసుకుంటే అన్నం తినమంటే తింటారా? ఆమె భయంతో ఉంది కాబట్టి భయపడద్దు అంటున్నాడు ఏలియా గారు. ఆ భయపడవద్దు అని చెప్పిన తర్వాత, పోయి నువ్వు నేను చెప్పినట్టు చేయతల్లి అన్నాడు. ఒకవేళ అనుకున్నా ఏం చేయాలి పిచ్చోడే లేవు, నేను కొంచెం అంటే దాన్ని చేసుకుంటా అంటా ఉన్నాడు. అనుకోలేదండి. హల్లెలూయా. ఆమె అనుకోలేదు. అట్లా ఏం చేసింది? సరే, 14వ వచనంలో ఏమని వ్రాయబడి ఉందంట? మీకు
మొట్టమొదటిగా ఒక మాట చెప్పానండి, ఒక వాగు ఎండిపోయింది. అవునా అవునా? ఎందుకు ఆ వాగు ఎండిపోయింది? కెరూతు వాగు అనేటువంటి ఆ యొక్క సీదోన పట్టణం దగ్గర అది ఎండిపోయింది. నేను అందుకే ఒకటి ఇచ్చాను మీకు అక్కడ. తర్వాత ఇంకొకటి చెప్పాను, ఎడారిగా ఎండిపోయినటువంటిది, అందుకే ఆహారం లేదు అని చెప్పారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దైవ సేవకులు ఏమని చెప్తా ఉన్నాడంట, వర్షము భూమి మీద పడేంత వరకు కూడా, వర్షము ఈ భూమి మీద పడేంత వరకు కూడా ఏమైపోదంట. చదవండి 14 వచనంలో, తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, గుండెల నూనె అయిపోదు. బా, నేను చెప్పిన టైటిల్ ఇప్పుడు కరెక్ట్ సెట్ అయిపోయింది. అది నేను మామూలుగా రాసుకున్నాను, ఏమని, పిండి తక్కువ కాలేదు, నూనె అయిపోలేదు. ఇక్కడ కరెక్ట్ గా సింక్ అయింది. దేవుడు నీట్గా చెప్పేసి 14 వచనంలో ఆమె ఎక్కడి నుంచి తీసుకొని వచ్చిందో పిండే, ఎక్కడి నుంచి పిండి తీసుకొచ్చిందో, ఎక్కడి నుంచి నూనె తీసుకొచ్చిందో, లోపల వంట రూమ్లో నుంచి ఎక్కడికి వచ్చింది, ఆమె అప్పం చేసుకుని తీసుకుని వచ్చింది. హల్లెలూయా! అప్పాన్ని చేసుకుని తీసుకుని వచ్చిన తర్వాత ఏం చేసిందంట, ఏలియా గారు ఆ అప్పాన్ని ఏం చేశారంట, ఆశీర్వదించి ఊరికే తిరిగిలే. మీరు ప్రార్థన చేసుకుంటారో లేదో చాలా మంది నాకు తెలియదు. ఏమని చేయాలి తెలిసిన ప్రార్థన, అయ్యా మాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి మీకు స్తోత్రాలు, లేని బిడ్డలకి ఆహారాన్ని అనుగ్రహించండి, చేసిన హస్తాలని బలపరచండి, దీవించండి, కిట్టుడిగా శక్తిని బలాన్ని దయచేసి మీ పరిచర్య పనిలోను మా పనిలోను అన్నిటికీ బలాన్ని ఇచ్చి ఆశీర్వదించండి అని చేయాలి. ఏలియా గారు ఈ పని చేశారు. 16వ వచనం ఒకసారి చదువుకుందామా? బుడ్డిలో ఉండే నూనె అయిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రేపు బ్రతుకుతామనే ఆశ కూడా లేని విధవరాలు, అసలు తిని ఉంటానో లేదో తెలియని స్థితిలో ఉన్న విధవరాలు, ఆమె జీవితంలో దేవుడు చేసినటువంటి కరువు కాలం పూర్తయ్యేంత వరకు కూడా తన తొట్టెలో పిండి అయిపోలేదు, తన గుండెలో నూనె అయిపోలేదు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుని సేవకుడు ఏ విధంగా అయితే చెప్పితే ఆ విధముగా ఆ విధవరాలు చేస్తూనే వచ్చింది. ఈ యొక్క అజ్ఞాన విశ్వాసం చాలా మంచిది. దేవుడు వర్షం కురిపించేంత వరకు కూడా పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు, ఏది తక్కువ కాకోకుండా ఇజ్రాయేల్ అయినటువంటి దేవుడు సెలవించిన మాట ప్రకారంగా ఇంతవరకు ఆయన నడిపించాడు. ఇంతవరకు ఆయన ఇక్కడ మనం చూసినప్పుడు మొట్టమొదటిది, ఎంత కష్ట పరిస్థితిలో కూడా, దరిద్రంలో కూడా దైవ సేవకుని మాట విధవరాలు వినే. ఇక రెండవది, ప్రతి మాటకు విలువను భయమును కలిగి విన్న స్త్రీ. మూడవది, రేపు బ్రతుకుతామనే ఆశ కూడా లేని జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. నాలుగవది, అన్యురాలు విశ్వసించింది, మరి నీవు విశ్వసిస్తావా? ఐదవది, ఆమెకు ఉన్నదంతా ఇచ్చింది. ఈ రోజుల్లో అతి తక్కువ మంది ఇలా ఉన్నారు. నా సంఘము పిసినారిగా ఉండకూడదు, దేవుని విషయంలో ఎల్లప్పుడూ సమృద్ధి కలిగి ఉండాలి అనేటువంటిది నా ఆశ.